అందరికీ నమస్కారం. నా పేరు బి సాత్వికేశ్వరరావు. నేను వినాయక ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ప్రకృతి గురించి వివరించబోతున్నాను. ప్రకృతి సమస్త ప్రాణకోటికి జీవనాధారం. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తోంది, ఆహారాన్ని అందిస్తోంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే కానీ దురాశలు తీర్చుకోవడం కోసం కాదు అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. దీని ద్వారా ప్రకృతికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాం. నగరీకరణ, పారిశ్రామీకరణ వలన ప్రకృతి తీవ్రమైన వినాశనం అవుతోంది. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. పచ్చదనం మాయమైపోతుంది. తోటలు కనిపించడం లేదు. అభివృద్ధి అనే పేరుతో ఖాళీ మైదాన స్థలాల్లో ఉన్న చెట్లను కూల్చివేస్తున్నారు. రాబోయే తరాలకు అనుభవించే ఉపద్రవాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. రాబోయే తరాలకు పచ్చని లోకం కానుకగా ఇవ్వాలంటే మనం ఇలాంటి పనులు చేస్తే కుదరదు. చెట్లను కాపాడాలి, రక్షించాలి. చెట్ల పెంపకంపై పాఠాలు మాత్రం చదువుతున్నారు. పర్యావరణ రక్షణ గురించి ఎన్నెన్నో నినాదాలు వినిపిస్తున్నారు. కానీ ఇంకా పర్యావరణ స్పృహ తగ్గిపోతూనే ఉంది. ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. చెట్లను పెంచాలి, బతికించాలి, రాబోయే తరాలకు హామీగా ఇవ్వాలి అని ఆశిస్తూ జై హింద్.